వేదిక మీద ఉన్న పెద్దలు పిఓ సార్ గారు, అలాగే రిటైర్మెంట్ అవుతున్న రామారావు సారు, కొత్తగా వచ్చిన భరత్ సారు, మా పాత మేనేజర్ గారు సంపత్ సారు, అలాగే మా పిఈ సార్ చంద్రశేఖర్ సారు, అలాగే ఈ డిఫికల్టీస్ దీనికి ఉన్నాయి. అదేమో మనదేమో వర్జిన్ మైన్, సో కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్స్ గట్రా ఉంటాయి. అదేమో గ్యాలరీస్ మీద ఉంది కనుక ఆ గ్యాలరీలోకి నీళ్ళు పంపిస్తే సరిపోతుంది, వాటర్ ప్రాబ్లమ్స్ ఉండవు OC3లో. అట్లాంటి అడ్వాంటేజ్ ఉంది. మరి అక్కడేమో ఫైర్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ఫైర్ ప్రాబ్లం ఉండదు. రెండు ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ మీ అందరే స్ట్రెంత్ కనుక ఓన్లీ మీరు చక్కగా ఆయనకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను భరత్ సార్కి. ఐ విష్ హిమ్ ఆల్ లక్ ఇన్ హిస్ ఫ్యూచర్ అసైన్మెంట్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి 6 ఏళ్ళుగా లాంగెస్ట్ సర్వింగ్ మేనేజర్ ఇన్ OC2 రామారావు సార్. అక్కడ మీరు ఆ బోర్డులో చూస్తే మిగతా వాళ్ళందరూ 5 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ 6 ఏళ్ళు కంప్లీట్ చేసింది రామారావు సార్ మాత్రమే. సో ఈ మైన్కి నరనరాల్లోనే సార్ కనపడుతూ ఉంటారు. ఆయన అందరితో రిలేషన్ చక్కగా మెయింటైన్ చేస్తారు. రామారావు సార్ చూడగానే ఎంతో కోపంగా వచ్చినప్పుడు కూడా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఏదో ఆవేశంగా వస్తారు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమనలేదు, సార్ కొంచెం చూడండి సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆయన కూడా అందరినీ కూడా పిల్లల్లాగా చూసి వాళ్ళు తప్పులు చేసినా కూడా మ్యాక్సిమం క్షమించే ప్రయత్నం చేస్తారు తప్పించి అగ్రెసివ్గా ఉండరు. సో అట్లాంటి మన రామారావు సార్కి మంచివాడు కనుక ఆయన రిటైర్మెంట్ లైఫ్ కూడా చక్కగా ఉండాలని మనందరి తరఫున ఆయన విష్ చేస్తూ, మనకి అందరికీ ఉన్న స్ట్రెంత్ మాత్రం మన పిఓ గారే. సో ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఉన్న శిఖరాలు అధిరోహిస్తుంది డెఫినెట్గా. దానికి ఏంటంటే మనుషులు పోయినా వాళ్ళ లెగసీని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సంపత్ వెళ్ళిపోయారు, సంపత్ చెప్పిన సిస్టమ్స్ మనం కంటిన్యూ చేయాలి. ఆసిఫ్ గారు వెళ్ళిపోయిన ఆసిఫ్ గారు ఎంతో కష్టపడి ఎస్టాబ్లిష్ చేసిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనం కంటిన్యూ చేయాలి. సో వాళ్ళకి ఇచ్చే నివాళి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లెగసీని మనం మర్చిపోకుండా మనం తీసుకుపోయి ఫార్వర్డ్కి వెళ్ళి ఇచ్చేయాలి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.